హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము చాలా ముఖ్యమైనది, మనకి కావాల్సింది. నిత్య జీవితంలో మనం దేవుని రాజ్యంలో వారసులు కావాలి అంటే ప్రాముఖ్యంగా మనకు కావాల్సిందంటే అన్ని నామముల కంటే పైనామం చాలా గొప్పది. దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం నుంచి కూడా 5వ వచనం దగ్గర నుంచి 12వ వచనం నుంచి కూడా ఇక్కడ చాలా క్లారిటీగా రాయబడుతుంది. అంతేకాదు, యేసుక్రీస్తును కలిగిన ఈ మనస్సు మీకును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. అంటే ఆయన ఎలా కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపము ఆయన కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. అంటే దేవునితో నేను సమానమని తెలిసిన విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకునలేదు కానీ, అంటే విడిచిపెట్టడం కాదు కానీ మనుష్య పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను అని ఉంది. అంతేకాదు, ఇక మరియు ఆయన ఆ కారణమందున మనుష్యుడుగాను కనబడెను. ఆయన మన కోసము మనుష్య రూపంలో నుంచి వచ్చాడని చెబుతుంది. మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందెను అంది. దేవుడు తలుచుకుంటే ఆయన శిలువ మరణం పొందాల్సిన అవసరం లేదు. ఆ తప్పు చేసిన వ్యక్తిలాగా అక్కడ నిలబడి ఆ తప్పుని తలదించుకొని మన కోసము తలదించుకుంటే ఆ శిక్ష తనకి అవసరం లేదు. కానీ తలదించుకున్నందుకు వాళ్ళు శిలువ శిక్ష వేశారు. అయితే ఆ సమయంలో చాలా ఇది ప్రాముఖ్యమైనది. ఎవరన్నా క్షమించండి అంటే జనాలు అడిగిన దానికి ఏమైనా క్షమించండి అంటే వదిలేస్తారు. అక్కడ యేసు ప్రభువుని ఆయన శిక్షించండి, సిలువేయండి అని జనం తండోపతండాలుగా అరవడంతో ఆ మాటలు విన్న తర్వాత వెంటనే పిలాతు ఇతనికి మన సిలువ వేయండి అన్నారు. నీ బాధను, నీ కష్టముని ఆయన భరించి ఆయన సిలువని మోస్తూ, అంతేకాదు నీ కన్నీళ్ళని ఆయన కన్నీళ్ళుగా మార్చుకొని నువ్వు చేసిన తప్పులకి ఆయన కన్నీళ్ళని ఆ తల మీద కిరీటం మీద ఎప్పుడైతే ముళ్ళ కిరీటము పెట్టడం జరిగిందో ఆ కిరీటం నుంచి ఆయన రక్తపు దారులు కారినాయి. ఎందుకంటే నీ పాపమును బట్టి, నీ పాప క్షమాపణ బట్టి ఆయన రక్తము కార్చాడు. నీ నిర్దోషమైన స్వరూపమైన రక్తాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు ఏ పాపము చేయకు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నిర్దోషమైన రక్తము కాబట్టి తగ్గించుకోను. అందుచేత పరలోకమందున్న వారిని కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామములో వంగును అని ఉంది. దేవుడు తలుచుకుంటే ఒక్క చూపు పరలోకం వైపు చూసి ఉరిమి చూస్తే సైన్యమే దిగి వచ్చింది. ఈ మనుషులని, ఈ మట్టి పురుగుని హతం చేయటం దేవుడికి పెద్ద ప్రాబ్లం కాదు, చేయొచ్చు. కానీ అది తండ్రికి విధేయత చూపించి ఆయన ఆజ్ఞను అనుసరించాడు కాబట్టి ఆ మరణానికి కోసము రక్తధార కార్చాలి కాబట్టి దానికోసం ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు అయినా కానీ భరించడానికి ప్రయాసపడ్డాడు. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికారిగా హెచ్చించి ప్రతి నామముపై పైనామము ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియురాల
మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండి ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ సంతోషంతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అన్నాడు. నేను ఉన్నా లేకపోయినా నిరంతరము మీతో ఉంటాను కాబట్టి నిరంతరము రక్షణ మీకు ఉంటుంది అని తెలియజేస్తుంది. అంతేకాదు చాలామంది మేము బాప్టిజం తీసుకున్న తర్వాత మాకు తెలియకుండానే చిన్న చిన్న పాపాలు చేసాము, చిన్న చిన్న పొరపాట్లు చేసాము, దోషాలు చేసాము, మీ బాప్టిజం పోయింది, మీ బాప్టిజం పనికిరాదు అని చాలామంది చెప్తూ మళ్ళీ నేను ఇంకొక త్రోవల దశకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ అది యేసు నామంలో కొట్టివేయబడుతుంది తప్ప దానికి మళ్ళీ బాప్టిజాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేను చేసిన తప్పు క్షమించు అని చెప్పేసి నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తీసేసి మళ్ళీ నేను ఉన్నతంగా నేను ఈ పొరపాటు చేయనంటారు తప్ప మళ్ళీ బాప్టిజం తీసుకోవడానికి అవసరం లేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేగాని కొంతమంది ఇట్లా చెప్పే అవకాశం ఉంది కాబట్టి మా దగ్గర రండి, మా బాప్టిజం నిలబడుతుంది, మేము పరలోకం తీసుకెళ్తారు అంటారు. కాబట్టి ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి తీసుకువెళ్ళేది దేవుడు తప్ప మనుషులు కాదు. మనుషుల మాటలు, మనుషుల ఆలోచనలు వల్ల పుట్టినవి కాదు. దేవుడి పోలిక ద్వారా దేవుడి స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ఆ స్వరూపాన్ని మనం అందించుకున్నప్పుడు మనం అనేక విషయాలు దేవుని సన్నిధికి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా.